హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ ఫ్రైను చాలా అంటే చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఎలా తయారు చేసేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దామండి. ఇంకా లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకొని నూనె బాగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కరివేపాకును వేసుకోవాలండి. అలాగే 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకు ఉల్లిపాయ ముక్కలు అనేవి ఫాస్ట్గా వేగిపోతాయి కదండి. అలా వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి మూత పెట్టేసేసుకుని మగ్గించుకుంటే ఈ విధంగా మనకు ఉల్లిపాయ ముక్కలు చాలా అంటే చాలా ఫాస్ట్గా వేగిపోతాయండి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత మన అవసరాన్ని బట్టి కోడిగుడ్లను అయితే తీసేసుకొని ఈ విధంగా ఒక గిన్నెలోకి వేసుకుని ఉంచుకొని మనమైతే రెడీగా పెట్టుకోవాలండి. ఒక 3 నుంచి 4 గుడ్లను వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 గుడ్లను తీసుకునే విధంగా వేసేసుకున్న తర్వాత ఒక్క క్షణం పాటు అలా ఉంచేసి తర్వాత నెమ్మదిగా ఈ విధంగా చూస్తున్నారు కదండి, లైట్గా ఈ విధంగా కలిపేసేసుకొని ఉప్పు కారాలను అయితే యాడ్ చేసేసుకోవాలండి. మన స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి. అలాగే ముందుగా మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు కారాలను కూడా వేసేసుకున్న తర్వాత ఈ కోడిగుడ్ల మిశ్రమానికి ఉప్పు కారం సరిగ్గా పట్టేటట్లుగా చక్కగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఓ 2 నిమిషాల పాటు అలా ఉంచేసినట్లయితే మనకు ఆయిల్ అంతా పైకి తేలుతూ చక్కగా మనకు ఫ్రై అయిపోతుందండి. ఈ విధంగా చక్కగా వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటే మనకు ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లేనండి. ఈ రెసిపీ వచ్చేసి రైస్లోకి అలాగే చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.